ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఈరోజు దేవుడు పరలోకమందు సంతోషపడేటువంటి ఒక గొప్ప విషయాన్ని మన జీవితంలో మనము దేవుని ఎడల జరిగించినట్లయితే మరి దేవుడు పరలోకమందు ఎంతో సంతోషపడతారు. అదేమిటంటే లూకాసు సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. కనుక మన జీవితంలో ఒక్క మారు మనసు పొందిన ఒక పాపి విషయమై దేవుడు దూతలు ఎదురు ఏం చేస్తారు? సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. కనుక దేవుడు సంతోషపడాలంటే ఒక పాపికి మారు మనసు కలగాలి. పాపికి మారు మనసు కలగాలంటే పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్య సువార్తను, దేవుని రాజ్య సువార్తను ఇతరులకు మనం అందించాలి. అలా అందించినప్పుడే దేవుడు మన యందు చాలా సంతోషపడతారు. మనం చేసే పనిని బట్టి దేవుడు ఎంతో ఆనందిస్తారు. కనుక అటువంటి దేవుని మా అందరికీ కలుగును గాక. ఆమేన్.